ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో గోదావరిలో గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కందకుర్తి దగ్గర శివాలయం నీట మునిగింది. అంతర్రాష్ట్ర బ్రిడ్జిను ఆనుకొని గోదావరి ప్రవాహం సాగుతోంది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక లోయర్ మానేర్ డ్యాం గేట్లు ఏ క్షణాన్నైనా ఎత్తే అవకాశం ఉంది. లోయర్ మానేర్ డ్యాం ఎగువ పరివాహక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి మళ్లీ ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో గోదావరిలో గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కందకుర్తి దగ్గర శివాలయం నీట మునిగింది. అంతర్రాష్ట్ర బ్రిడ్జిని ఆనుకుని గోదావరి ప్రవాహం సాగుతోంది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఇక భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోయర్ మానేరు డ్యాం గేట్లు ఏ క్షణానైనా ఎత్తే అవకాశం ఉంది. లోయర్ మానేరు డ్యాం ఎగువ పరివాహక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతూ ఉన్నారు. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైట్, భారీగా కురుస్తున్న వర్షాలతో నిన్న చూసాం ఏపీ తెలంగాణ మధ్య కొంతవరకు కూడా ప్రవాహం రోడ్డు మార్గం నిలిచిపోయింది. రైట్, ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్రకి మధ్య కూడా అదే సిచ్యువేషన్ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మహారాష్ట్రలోని విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టులను గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఈ 2 ప్రాజెక్టుల గేట్లు లిఫ్ట్ చేయడంతో ఈ దిగువకు వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా గోదావరి నదిలోకి ప్రవహించడంతో గోదావరి నది యొక్క ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. అంటే ఈ సీజన్ లో ఇంత గోదావరి నది నిజంగా మహోగ్ర రూపం దాల్చుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఎందుకంటే ఇటు ఆ తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి మొదటి జిల్లా నిజామాబాద్ జిల్లా, అలానే చివరి జిల్లా మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వస్తుంది. అంటే నిజామాబాద్ నుంచి మనకు భద్రాచలం వరకు గోదావరి నది పూర్తి స్థాయిలో అటువైపు ఇటువైపు ప్రవహిస్తుంది. గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. నిజామాబాద్ నుంచి అటు భద్రాచలం వరకు గోదావరి నది ప్రవహిస్తుంది, పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతుంది. సో మనము నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫ్లోట్ కనుక మనం ఒకసారి చూసుకుంటే అక్కడ ఇన్ఫ్లో ప్రజెంట్ 2,81,405 క్యూసెక్ లా ఉంది. అలానే అవుట్ ఫ్లో 2,77,798 క్యూసెక్ అవుట్ ఫ్లో ఉంది. అంటే జస్ట్ ఒక 10,000 క్యూసెక్ల బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తూ అక్కడ ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ దిగువకు వెళ్తుంది. ఎస్ఆర్ఎస్పి యొక్క పూర్తి స్థాయి అంటే ఫుల్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ ఫుల్ కెపాసిటీ 80.5 TMs లకు గాను ప్రజెంట్ 73
7-4 టీఎంస్ ల స్టోరేజ్ ప్రజెంట్ ఎస్ఆర్ఎస్ లో ఉంచారు. ఎందుకంటే ఇంకా పై నుంచి కూడా దాదాపు మనకు 2,81,000 క్యూసెక్ల వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఫుల్ స్టోరేజ్ చేయకుండా వాటర్ అంతా కూడా దిగువకు పంపిస్తున్నారు. దీంతో అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకుంది. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణకు సాగునీటికి సంబంధించినటువంటి వరప్రదాయిని కాబట్టి ఆ ప్రాంత రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 రోజుల వారు కూడా ఎస్ఆర్ఎస్పీలోకి కేవలం హాఫ్ వరకే వాటర్ ఉండేది. గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇలా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మనకు నీటిని చేరుకుందని చెప్పవచ్చు. సో ఎస్ఆర్ఎస్పీ అంటే రాజు పటేల్ ఇప్పుడు దాని కెపాసిటీ ఎంత అంటే ఇంకా వర్షాలు కురిస్తే వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. సో ఇంకా ఎంత అడుగుల వరకు చెప్తే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది? అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటిది మనకి ఎందుకంటే ఫ్లో మెయింటైన్ చేస్తున్నారు. అందుకే అధికారులు అంటే లాస్ట్ ఇయర్ ఇలాంటి మీరు అడిగినటువంటి క్వశ్చన్ కు రిలేటెడ్ ఇష్యూ జరిగింది లాస్ట్ ఇయర్. ఎందుకంటే ఒకటేసారి వీళ్ళు వరద ప్రవాహాన్ని అంచనా వేయడంతో మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడు అట్లా బాబ్లీ ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద నీరు రావడంతో ఒకేసారి అక్కడ గేట్లను లిఫ్ట్ చేశారు. మొత్తము గేట్లను లిఫ్ట్ చేయడంతో అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గా దాదాపు మనకు 8 లక్షల క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున అప్పుడు మనకు వరద స్ప్రెడ్ అయి అటు గోదావరి చుట్టూ ఉన్నటువంటి చాలా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి నీళ్లు వెళ్ళింది. దాంతో పాటు పంట పొలాలు కూడా వేలాది ఎకరాల్లో పంట పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సో ఈసారి ఆ పరిస్థితి ఉండకుండా ఉండడానికి లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనకు 7 టీఎంసీల స్టోరేజ్ కి సంబంధించిన వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి విపత్తు జరగకుండా ఉండడానికి వరద ప్రవాహం వలన ఎక్కువ వచ్చినా సరే ఇప్పుడు ప్రజెంట్ మనకు 2,81,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. మనకు ఒకవేళ 5 లక్షలు వచ్చినా, 6 లక్షలు వచ్చినా, 7 లక్షల క్యూసెక్లు వచ్చినా అంటే దాదాపు 6-7 లక్షలకు పైగా మనకు అంటే మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న దానికి ఇంకొక 3 లక్షల క్యూసెక్ల వాటర్ ఎక్కువ వచ్చిన ఎస్ఆర్ఎస్పీలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగువ ప్రాంత ప్రజలకు, దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు గానీ, పట్టణాలకు గానీ, అటు పంట పొలాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చాలా క్రియాశీలకమైన ఏంటంటే మనకు కెపాసిటీ ఆఫ్ వాటర్ మెయింటెనెన్సింగ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. అంటే మనకు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని అంచనా వేసి సో మనకు దిగువకు వాటర్ని ఎంతవరకు రిలీజ్ చేయొచ్చు అంటే పైనుంచి వస్తున్నటువంటి వరద ఎన్ని లక్షల ఇన్ఫ్లో ఉంటుందో అన్ని లక్షల ఇన్ఫ్లోని మనం దిగువకు రిలీజ్ చేసే అవకాశం అలా మెయింటైన్ చేస్తారు. బ్యాలెన్సింగ్ రిజర్వ్ మనకు ప్రాజెక్ట్ ని రిజర్వ్ బ్యాలెన్స్ లో మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే ఇప్పుడు మనకు 7 టీఎంసీల వాటర్ డిఫరెన్స్ ఉంచారు అక్కడ. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అధికారులు అక్కడ. సో ఎస్ఆర్ఎస్ నుంచి మనకు రిలీజ్ అయినటువంటి వాటర్ గోదావరి నది ద్వారా ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లను లిఫ్ట్ చేశారు. అక్కడ ఇన్ఫ్లో 4,31,000 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 4,68,000 క్యూసెక్లు ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ మనకు 20.175 టీఎంసీల గాను ప్రజెంట్ 14.047 కెపాసిటీ మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు మీరు అడిగినట్టు గతంలో అంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎక్కువగా 8 లక్షల క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయడం, అది 10 లక్షలు చేరడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా అప్పుడు సడన్గా నిండిపోయింది. సో వస్తున్నటువంటి వాటర్ ను ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క 62 గేట్లను లిఫ్ట్ చేశారు గత సంవత్సరము. దీంతో అది 10 లక్షల క్యూసెక్ పైగా ఎల్లంపల్లి వాటర్ నుంచి వెళ్లడంతో ఇటు మంచిర్యాల, అటు గోదావరి కానీ, అటు మంతని, చెన్నూరు, అటు కాళేశ్వరం వద్ద ఈ ప్రాంత పట్టణాలతో పాటు చాలా గ్రామాలు కూడా అప్పుడు నీట మునిగిపోయాయి. సో ఆ పరిస్థితి ఉండకుండా ఉండడానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో కూడా ఈసారి మొత్తం కెపాసిటీ ఫుల్ లెవెల్ కెపాసిటీ 20.175 టీఎంసీలే గాను 14 టీఎంసీలు కేటాయించారు. ఇక్కడ 6 టీఎంసీల డిఫరెన్స్ ఉంది. అంటే 6 టీఎంసీలు ఉంటాయంటే ఎగువ నుంచి మనకి 8 నుంచి 10 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా సరే ఒకేసారి గేట్లన్నింటినీ లిఫ్ట్ చేసి కిందికి వదలకుండా ఉండేందుకు వాటర్ లెవెల్ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎల్లంపల్లి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ వాటర్ అంతా కూడా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజీలోకి వెళ్తుంది. సో దీంతో ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి బ్యారేజీలన్నిటిని కూడా నీటి ప్రవాహం అక్కడ ఫ్రీ ఫ్లో కండిషన్ లో ప్రెసెంట్ ఉన్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు 85 గేట్లను లిఫ్ట్ చేసి పెట్టారు. అక్కడ ఇన్ఫ్లో
అవుట్ ఫ్లో సేమ్ ఉంది, అంటే ఫ్రీ ఫ్లో కండిషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లో 8,52,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది, అవుట్ ఫ్లో కూడా సేమ్ 8,52,000 క్యూసెక్ల అవుట్ ఫ్లో ఉంది. ఇక్కడ అటు అన్నారం సంబంధించినటువంటి కానీ సరస్వతి బ్యారేజ్, ఇక్కడ మనకు సుందీలా సంబంధించినటువంటి పార్వతి బ్యారేజ్ కూడా అన్ని గేట్లను లిఫ్ట్ చేశారు. ఇక్కడ దాదాపు 4,00,000 క్యూసెక్ల వాటర్ కూడా వెళ్తుంది. ఇక్కడ కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతానికి అది కాళేశ్వరం వద్ద 103.5 మీటర్ల ఎత్తులో గోదావరి నడుస్తుంది. ఇదంతా కూడా దిగువకు ఉన్నటువంటి భద్రాచలం వెళ్తుంది. ఇక మనకు సంబంధించినటువంటి ఎల్ఎండి కానీ లోయర్ మేనేర్ డ్యాము, మిడ్ మేనేర్ డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో వాటర్ చేరుకున్నాయి కాబట్టి ఇక్కడ మిడ్ మేనేర్ అటు లోయర్ మేనేర్ డ్యామ్ సంబంధించినటువంటి గేట్లను కూడా ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.